మిస్టర్ ఏం నువ్వు చేస్తున్న పని? బానే ఉందిరా నీ గెటప్. ఏం లేదు, నీ పక్కనున్న ఫిగర్ ని పిలుస్తున్నాను. పక్కనున్న ఫిగర్ ని పిలుస్తున్నావా? దేనికి? దేనికో తెలియకుండానే బ్రోకర్ అయ్యావా? బ్రోకరా? నిప్పులు కురిపిస్తా. ఏంట్రా నీ ఓవర్ యాక్టింగ్? లాగొకటి పీకితే ఏంట్రా ఫోన్ లో ఏమన్నావు? మిస్ ఇండియా లాంటి ఫిగర్ ని తీసుకొస్తావా? దాని ఒకసారి చూడు. మిస్ ఇండియానా? మిస్ మున్సిపాలిటీ కూడా కాదు. దాన్ని తీసుకెళ్లి కోటి సెంటర్ లో నిలబెట్టి ఓసీలో తీసుకెళ్ళమన్నా అక్కడ రాడు. అంత ముదర కేసు. ఓ పని చేయరా, ఎలాగో నీ కళ్ళకది మిస్ ఇండియాలో ఉంది కదా, కాబట్టి నువ్వే దాన్ని పెళ్లి చేసుకో. అది నా పెళ్ళం. నేను ఆల్రెడీ పెళ్లి చేస్తున్నాను. అవునా? వెరీ గుడ్. అయితే నువ్వు ఆ ముదిరిపోయిన మిస్ ఇండియాతో హ్యాపీగా సెటిల్ అయిపో. నేను వేరే పార్టీని చూసుకుంటా. అవునరా రే, అతికిచ్చుకున్న మిస్ అంతా తిరుగుతావేంట్రా? మూతి దురదబట్టలా? దద్దా తీసే. నీ ఒరిజినల్ పేడు మూతే బాగుంది. వస్తానరా బ్రహ్మం. గాయత్రి, సార్ గాయత్రి, ఇదేమిటి ఎక్కడ కూర్చున్నా? ఆయన ధోరణి నాకు నచ్చలేదు. మింగేసి అలా చూపేంటి? అతను చూపేంత ఆఫీస్ లో కూడా అలాగే చూస్తాడు. మనమే అడ్జస్ట్ అయిపోవాలి. అతను ఎవరనుకున్నావు? పెద్ద ఫైనాన్స్ కంపెనీ ఓనరు, కోటీశ్వరుడు. ఎంతో ప్రెషర్ చేసి ఇక్కడ తీసుకొచ్చాను. ఆయన ప్రెషర్ చేస్తే చేశారు, నన్ను మాత్రం ప్రెషర్ చేయొద్దు. ఆంజనేయులు వస్తున్నా సార్. మొహం అదేమిటి సార్ అప్పుడే చేయగలిగేస్తున్నారు? ఏ దరిద్ర కొట్టు మొహం, సరిగ్గా వడ్డించవా? అదేంటండి ఆవిని పట్టుకుని అలా తిడతారు? ఇది తిట్టుగా సార్. నేను ఎప్పుడప్పుడు మా ఆవిడ్ని దరిద్ర కొట్టు మొహమా అని ముద్దుగా పిలుస్తాను కదే. అన్నట్టు స్వీట్ పెట్టావా? స్వీట్ వద్దండి, ఓ గ్లాస్ ఐస్ వాటర్ ఇవ్వండి. ఐస్ వాటర్ లేదండి. అదేంటండి ఆంజనేయులు గారు, ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లేని ఇల్లేంటి? మన షోరూమ్ కు రండి, అరేంజ్ చేస్తాను. కానీ నేనేం ఫ్రీగా ఇవ్వట్లేదండి, ఇన్స్టాల్మెంట్స్ గా పే చేయండి. ఏమండి, ఇన్స్టాల్మెంట్ లో ఇచ్చేట్లయితే వాషింగ్ మిషన్ కూడా. దాందే ఉంది, వాషింగ్ మిషన్, గ్రైండర్ ఏం కావాలన్నా తీసుకోండి. నేను వస్తానండి. సార్ అన్నట్టు గాయత్రి గారిని అడిగినట్టు చెప్పండి. అలాగేనండి. అన్ని ఆర్టికల్స్ మీరే పర్చేజ్ చేశారు. మీ సెలక్షన్ మీ వైఫ్ కి నచ్చుతుందా సార్? నాకు ఇంకా పెళ్లి కాలేదు. అదేంటి సార్ పెళ్లి కాలేదంటున్నారు? మరి ఫ్యామిలీకి కావాల్సిన ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, గ్రైండర్, మిక్సీ, కుక్కర్ అన్ని కొనేశారు. ఇవన్నీ పెళ్ళయ్యాకే కొనాలని రూల్ ఏమైనా ఉందా? రేపు నాకు రాబోయే భార్యకి ఏ ఇబ్బంది రాకూడదని ముందే జాగ్రత్త పడుతున్నాను. అన్ని పనులు ఆమె చేత చేయించడం నాకిష్టం లేదు. ఏంటే నీకు వాషింగ్ మిషన్ కావాలా? అది కాదండి, మీరు ఆఫీస్ కి వెళ్లేలోపు ఇంటి పని వంట పని చేసి బట్టలు కూడా ఉతకాలంటే. ఓహో, అయితే వాషింగ్ మిషన్ లేకపోతే బట్టలు ఉతకాలన్నమాట. అంటే వాషింగ్ మిషన్ కనిపెట్టక ముందు ఎవడో బట్టలు ఉతకలేదు. ఉన్నది ముష్టి ముగ్గురం. ఈ బట్టలు ఉతకడానికి మళ్ళీ 3 మిషన్లు కావాలా? ఇన్స్టాల్మెంట్ అయితే మాత్రం ఈ బాబు కట్టారా? హలో, ఏంటి కళ? లేదండి, పెళ్ళాం కట్టుకునే చీర దగ్గర నుంచి పడుకునే మంచం వరకు అన్ని పుట్టింటి నుంచి తేవాలని డిమాండ్ చేసే మగాళ్ళున్న ఈ రోజుల్లో ఎప్పుడూ రాబోయే భార్య సుఖం కోసం ఇప్పుడే ఇవన్నీ కొంటున్నారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. నో, నేనేదో గొప్ప పని చేశాను అనుకోవట్లేదు. ఒక్కొక్కరికి ఒక్కో పాలసీ ఉంటుంది. ఇది నా పాలసీ కాదు, ప్రిన్సిపల్. ఈ రోజుల్లో పెళ్లి కావాల్సిన ప్రతి కుర్రాడు నాలా ఆలోచించగలిగితే వంటింట్లో గ్యాస్ స్టవ్లు పేలవు, వరకట్నపు చావులు అసలే ఉండవు. ఐ థింక్ ఐఎమ్ రైట్. నేను వస్తానండి, బాయ్. బాసు తీసుకొచ్చావా? తీసుకొచ్చాను బాస్. కొత్తగా సెటేనా? ఫ్రెష్ క్యాసెట్ బాస్, ఇంకా సీల్ కూడా విప్పలా. కొంపదీసి పాత క్యాసెట్ కొత్త కవర్ లో పెట్టి తీసుకొచ్చావా? ఏంటి బాసు అలా మాట్లాడతావు? ఇన్ని సంవత్సరాల నుంచి సప్లై చేస్తున్నాను, ఎప్పుడన్నా అలా చేశానా? అయినా ఎంత ఫ్రెష్ క్యాసెట్ తెచ్చినా ఇంకా ఏదో వెరైటీ కావాలంటావు. ఎందుకు బాసు? ఎందుక చెప్తాట్రా. ఏంట్రా ఇది? కోడిగుడ్డు. ఇదేంటి పచ్చి తాగేస్తున్నాడు? ఇలా తాగితే పచ్చి కోడిగుడ్డు. ఉడకబెడితే బాయిల్డ్.
సగం ఉడకబెడితే హాఫ్ బాయిల్డ్, పెన మీద వేస్తే ఆమ్లెట్, పొడి పొడి చేస్తే పొరటు. మరి అదే ఫుడ్ లో నంచుకునే గుడ్డులోనే ఎన్ని వెరైటీలు ఉన్నప్పుడు బెడ్ మీదకి వచ్చే బ్యూటీలు ఎన్ని ఉండాలరా. ఎంత గొప్పగా చెప్పావు బాసు. అగ్గి పుల్ల ఒకేసారి వాడుకోవాలి. శభాష్! ఈ పాయింట్ మీద నీకు డాక్టర్ ఇవ్వచ్చు బాసు. డాక్టరేట్ ఏం అక్కర్లేదు, డాక్టర్ దగ్గర వెళ్లాల్సిన అవసరం రాకపోతే చాలు. ఆ. దా, దా. ఆ. ఏంటి కారేపావు? నేను ఆపల, అదే ఆగింది. ఏ మున్సిపాలిటీ ఎద్దు చెత్త కుప్ప చూసి ఆగినట్టు మన బండి కూడా కొత్త గులాబీని చూసి ఆగింది. ఓసారి అట్లుక్కి వెనక్కరా చూడు. బాసు, అది ముళ్ళ గులాబీ, పట్టుకుంటే గుచ్చుకుంటది, మనకు వర్కౌట్ అవుతుంది. కానీ పోనీ. ఛే, ముళ్ళు తీసి గులాబీని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసురా. రా. నా వల్ల కాదు బాబు, నేను రాను. నీ చెప్పలేదు, నువ్వు పడు. సరే పో. మీరు చాలా అందంగా ఉన్నారండి అని ఇటు చెప్తే ఏం చేస్తారు? చెంప పగలగొడతాను. పోరా. ఎవరు? అదే మాట నేను చెప్తే చెప్పుతో కొడతాను. సూపర్, అందుకేనండి మీరు నాకు నచ్చారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ బస్ స్ట్రైక్ అండి. మిమ్మల్ని చూస్తుంటే మీరు బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఆహా. రావు. పోనీ నేను లిఫ్ట్ ఇవ్వనా? లిఫ్ట్ ఇస్తే మీరు ఎలాగో కాస్త గిఫ్ట్ ఇస్తారు కదా. ఆ? మామూలుగా నేను ఇరానీ హోటల్లో బిర్యానీ తింటానండి. మిమ్మల్ని చూస్తుంటే మీరు వెజిటేరియన్ పార్టీలో ఉన్నారు. పర్వాలేదండి, మీకోసం ఓ రోజు కామత్ హోటల్లో అడ్జస్ట్ అయిపోతా. ఏ మిస్టర్, మీరు నా వ్యాన్ లో వస్తే మనం జనరల్ సినిమా హాల్లో కార్నర్ సీట్ లో కూర్చుని సినిమా చూసి దాని తర్వాత కామత్ హోటల్లో వెజిటేరియన్ భోజనం తిని ఓ జ్యువెలరీ షాప్ కి వెళ్ళి మీ అందమైన చేతికో అందమైన బ్రేస్లెట్ కొని ఆటో ఏమండోయ్, మన్నికి ఎక్కువ అరుగుదల తక్కువ అని చెప్పాను కదండోయ్. ఎక్కడ పోతావులే. ఏరా, మొన్న ఏదో సూపర్ ఫిగర్ చూశానని చెప్పావు, మ్యాటర్ ఏమైనా వర్కౌట్ అయిందా? లైన్ లో పెట్టేశావా? చచ్చా, ఆ అమ్మాయి అలాంటిది కాదురా, హోమ్లీ గర్ల్. నేను ఆ అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆహా, వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్ రా. అవును, చెప్ప మర్చిపోయాను, మొన్న బస్ స్టాప్ లో ఓ అందమైన గులాబీని చూశాను రా. చూసి కోద్దామని దగ్గరికి వెళ్ళాను. కోసావా? ఆహా. దగ్గరికి వెళ్తే ముళ్ళు గుచ్చుకుంది. పర్వాలేదు, 2 రోజుల్లో సెట్ చేసేస్తా మామూలుగా. అంత ఈజీగా పడుతుందా? ఎందుకు పడదురా, అసలు ఆడవాళ్ళు పుట్టిందే మగాడికి పట్టానికి. సైకిల్ మీద వెళ్తే ఓణీల్ని పడేయొచ్చు, స్కూటర్ మీద వెళ్తే స్కర్ట్లు పడేయొచ్చు, అంబాసిడర్ లో వెళ్తే ఆంటీల్ని పడేయొచ్చు, జెన్ లో వెళ్తే జీన్స్ ప్యాంట్లు పడేయొచ్చు, అదే హాండా సిటీలో వెళ్తే హోల్ సిటీనే పడేయొచ్చురా. చూడండి మల్లేష్ గారు, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే, ఈ స్థలాన్ని నేను చాలా రోజుల క్రితం మంచి రేటు పెట్టుకున్నా. ఇప్పుడేమో నేను తీసేద్దాం అనుకుంటున్నా. దీన్ని నేను ఎట్టా తీసేస్తే నాకు మంచి రేటు వచ్చుద్దో మంచి సలహా ఇవ్వండి. ఎంత రేట్ వస్తే అంత రేటుకు దీన్ని అమ్మేయడం బెటర్ సార్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ మరీ డల్ గా ఉంది. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, విత్ యువర్ పర్మిషన్ నేను ఒక ఐడియా చెప్తాను. ఏందది? నాకు ఒక 5 minutes టైం ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. ఏంటది? ఐడియా చెప్తానని రాయికి పసుపు కుంకుమ రాస్తాడేంటి? ఏంటి సార్, ఏంటలా చూస్తున్నారు? ఇది రాయి కాదు సార్, ఈ స్థలంలో వెలిసిన అమ్మవారు. అర్థం కాలేదా? మనం ఈ రాయిని ఇక్కడే వదిలి వెళ్ళిపోతాం. ఇటుగా వెళ్లే వాళ్ళెవరో ఈ రాయిని చూసి దానికి మొక్కుతారు, కొబ్బరికాయలు కొట్టి హారతిస్తారు. కొందరు దండలు వేసి దండం పెడతారు. దండలు వేసిన వాళ్లకు ఏదైనా మేలు జరిగిందనుకోండి, అదంతా ఈ అమ్మవారి మహిమే అని ప్రచారం చేస్తారు. వాళ్ళు చేయకపోతే మనమే చేయిస్తాం. దాంతో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ రాయి మీద ఓ గుడి వెలుస్తుంది, గుడి చుట్టూ షాపులు వెలుస్తాయి. ఈ స్థలానికి విలువ విపరీతంగా పెరుగుతుంది.
సైట్ వాల్యూ కూడా డబుల్ ట్రిపుల్ అవుతుంది. అప్పుడు మనమే ఇక్కడ అపార్ట్మెంట్స్ కట్టి అమ్మకానికి పెట్టామనుకోండి, పెట్టుబడికి 10 రెట్లు లాభాలు సంపాదించవచ్చు. ఏమంటారు సార్? సూపర్ ఐడియా అయ్యా. నువ్వు మామూలుడు కాదయ్యో, నీ దగ్గర చాలా ఉంది. భలే ఐడియా ఇచ్చావే. ఇదిగో నేను ఇష్టపడి స్విట్జర్లాండ్ నుంచి తెచ్చుకున్న వాచ్ తీసుకో. తీసుకో అయ్యా. ఇది నేను తీసుకుంటోంది కాస్ట్లీ వాచ్ అని కాదు, మీరు వాడుతున్న వాచ్ అని. ఏదైనా పనుంటే కబురు చేయండి, మీకు సేవ చేయడమే నా అదృష్టం.